వాస్తవానికి తెలంగాణ కేబినెట్ విస్తరణ ఈ రోజు ఉండాలి. అయినప్పటికీ గూడా దాన్ని పోస్ట్‌పోన్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రాహుల్ గాంధీ ఇన్‌స్ట్రక్షన్స్‌లో భాగంగానే కేబినెట్ విస్తరణ అనేది కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కొద్ది రోజులు మంచి రోజులు లేని నేపథ్యంలో మంచి రోజులు వచ్చిన తర్వాత కేబినెట్‌ని విస్తరణ చేద్దామని రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా సమాచారం అందుతూ ఉంది. అందులో భాగంగానే నిన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి కీలక సమావేశమయ్యారు. ఆ సమావేశంలో దీనికి సంబంధించి స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది. నిన్న సమావేశంలో ఒక నలుగురు కొత్త మంత్రుల్ని చేర్చుకోవాలని రేవంత్ రెడ్డి ఇద్దరి ముందు గూడా ప్రపోజల్స్ పెట్టారు. అయితే ఆ నలుగురు మంత్రుల్ని చేర్చుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడైతే కేబినెట్ విస్తరణ చేయొద్దనైతే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందరూ ఊహించుకున్నారు. గత కొద్ది రోజులుగా కేబినెట్ విస్తరణ జరుగుతుంది అని అందరూ భావించారు. మరొక కొద్ది రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారు. దానికి 4 తారీఖున కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌ను కూడా వెళ్లి కలిసారు. ఎవరిని కొత్తగా తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి కూడా గవర్నర్‌కి సమాచారాన్ని అందించారు. 2, 3 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కూడా లిస్ట్‌కి సంబంధించి గూడా కసరత్తు చేశారు. ఒకవైపు కేబినెట్ విస్తరణకు సంబంధించే కావచ్చు, మరొక వైపు టీపీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతానికి టీపీసీసీ అధ్యక్షులు ఎవరూ లేని నేపథ్యంలో, దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు. కొద్ది రోజులు ఆగిన తర్వాతే దీనికి సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి సూచించినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఇప్పుడే దాన్ని భర్తీ చేయటానికి కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మంచి రోజులు లేవు. మంచి రోజులు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుందాము. అందరినీ అకామిడేట్ చేద్దాము. క్యాడర్‌ని బలోపేతం చేద్దాము. పార్టీని బలోపేతం చేద్దామనే ఒక స్పష్టమైన దిశానిర్దేశం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే కేబినెట్ విస్తరణలో తమకు మంత్రి పదవులు వస్తాయని చాలా ఆశగా ఎదురు చూసిన ఎమ్మెల్యేలందరికీ కూడా మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరొక 2 రోజుల్లో తాము మంత్రి పదవులు తీసుకోబోతున్నాం. మంత్రి హోదాలో తిరగబోతున్నాం అనుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఈ న్యూస్‌తో కాస్త షాక్‌లోనే ఉన్నారని చెప్పుకోవాలి. మరొక వైపు ఎన్నికల్లో 2 ఎన్నికల్లో, ఒకటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్‌సభ ఎన్నికలు కావచ్చు, పూర్తి స్థాయిలో క్యాడర్ చాలా కష్టపడి పనిచేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్‌కి నామినేటెడ్ పోస్టులు కూడా వస్తాయని అందరూ భావించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయడానికి కొద్ది రోజులు వేచి ఉండాలి అని సోనియా గాంధీ చెప్పడంతో కాస్త దీనికి పోస్ట్‌పోన్ అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. చూడాలి మరొక నెల రోజుల్లో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలైతే తెలుస్తుంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక నలుగురినైతే కొత్తగా కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారు. దాదాపుగా 50 నామినేటెడ్ పోస్టులనైతే చేయబోతున్నారు. టీపీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను కూడా మార్చబోతున్నారు. మొత్తానికే చూసుకుంటే వీటన్నిటిని కూడా కొద్ది రోజుల పాటు హోల్డ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది.